అరే ఇటు చూడు అన్న, ఇటు చూడు. ఈసారి మనం పెద్ద గణపతి పెడదాం, పక్క పెద్ద గణపతి పెడదాం. మైండ్ పక్క పురాణంలో గంత పెద్ద గణపతి పెడతాం, మనం పెడదాం అన్న. అదంతా చెవులుపై గణపతి పెడదామే. అదే అన్న, పూజలన్నీ మంచి అన్నం అనుకున్నా 5వ తరగతి పూరాలు వచ్చి మేము గణపతి పెడుతున్నాం చెంది అనబట్టి. ఎన్ని ఫీట్లు పెడుతురా అని నేను అడిగితే 15 ఫీట్లు పెడుతురా అనబట్టి. గాలం కూడా మన ఇద్దేతా మనం పెట్టద్దా? అవుదా, చెప్పుడు మంచిగా చెప్తారు గాని పోయినసారి నన్ను లీడర్ చేస్తే ఇప్పుడు మనకి పెద్ద గణపతి చిన్న గణపతి అని ఉండపోవు కదరా. ఈసారి నన్ను లీడర్ ఎవరి పెద్ద గణపతి కాదు. ఈ ఊళ్ళో ఈ మండలం మొత్తంలో పెద్ద గణపతి మనదే అవుతుంది. ప్యాడ్ బ్యాండ్, డీజే, మర్ఫా అన్ని టైడ్ అంటే మొత్తం తాసా కడిగలు అన్ని పెడదాం. నువ్వు అన్నీ కదా, చెవులు పెద్ద కాదు కళ్ళు పెద్ద కూడా పెడదాం. ఈగ ఏమున్నదరా, ఎన్నుకుని నడిపించింది సార్. నన్ను ప్రెసిడెంట్ ఎవరి మంచి అన్ని చేద్దాం అన్న. ఏమున్నాడే పీకే 30 ఫీట్ల గణపతి పెడదామంటే నువ్వు ఆ గణపతి ఏలంతా లేవు, నీకెందుకురా 30 ఫీట్ల గణపతి అన్నాడు. కాదు, ఏమున్నాడే ఆ పీకే పెద్ద గణపతి పెడదామంటే అద్దంటాడు, డీజే పెడదామంటే అద్దంటాడు, ప్యాడ్ బ్యాండ్ పెడదామంటే అద్దంటాడు. ఏదన్నీ అద్దంటాడేంది అని మన ఇంట్లో పైసలు వేసుకొని వస్తుండా, లేకపోతే అలా తాత పెంచిన పైసలు వేసుకొని వస్తుండా? ఏమున్నాడే అని అసలు. అగో పీకే గాడు అయితే ఎత్తుంది కదా, అడుగుదాం. ఇలా గట్టిగా అడుగుదాం. అయితే యూత్ లో వాడని ఉండాలి, లేకపోతే మనమని ఉండాలి. అంతే అడుగుదాం. ఏమాయరు తెచ్చినావా? గ్యాంగ్ గ్యాంగ్ అంతా కూర్చురు. ఏం ప్లాన్ చేస్తున్నారు అయితే? నువ్వు ఎట్లయినా పెద్ద గణపతి పెట్టనియోగా, మేమే పెడదాం అనుకుంటున్నాం. ఇక ఎందుకురా పెద్ద గణపతి? ఆ గణపతి కాలంతా లేవు నువ్వు. చూసినావే బాబన్న, చూసిరారా? మొన్న ఏళ్ళు అన్నాడు, ఇలా కాలన్నాడు, రేపు ఇంకోటి అంటాడు. అందుకే ఈ పీకే వద్దే మనకి. నేను వద్దారా? ఆ గణపతి ఎలుక అంత ఉండవు నువ్వు అన్నది బరాబరేరా. ఏలు కాలు ఎలుక. అరే బగ్గ మాట్లాడుతుండ్రా, ఆ పీకే వద్దురా మనకు. నువ్వేంది మమ్మల్ని అనేది? నిన్ను తీసేసిన యూత్లకెళ్ళే మా ప్రెసిడెంట్ బబ్బానే. ఇప్పుడు బబ్బానే అంతే. నేను తీసేసినాం. ఈసారి ప్యాడ్ బ్యాండ్, లైటింగ్, డెకరేషన్ అన్ని పెద్ద ఎత్తున చేస్తాం. అంతే, ఇక పెద్ద గణపతి చూదని తెస్తున్నాం. అరే నాని, నన్ను యూత్లకి వెళ్ళి తీసేవుర్రా. కానీ ఆ పెద్ద గణపతి వద్దురా. పెద్ద గణపతి మనం పెట్టలేమారా? మస్తు ఇబ్బంది అవుతుంది రా. అద్దుర్రా, చెప్పేది నువ్వురా. బాబన్న, ఆ పీకని ఇక్కడ నుంచి పోమని నేను ఇక్కడ ఉంటే పక్కన అమ్ముతా. నన్ను చంపుతావా నువ్వా? అరే పల్లికాడ పల్లి తంతలు ఎవరా నువ్వు నన్ను చంపుతావారా? ఏమనుకున్నావు బిడ్డ? పొలం వేసి దొక్కుతా. ఏమరా అప్పటికే చూస్తున్నా, బాగా కొడుతున్నావు. పొలాల మీద కొడుతున్నావా? పెద్ద గణపతి ఎందుకు కట్టదురా? ఒక్క రీజన్ చెప్పు. చెప్పే, ఒక్క రీజన్ చెప్పాను. ఒక్క రీజన్ చెప్పా, నీ వెనకాల నడతాం మేము. చెప్పే. అరే ఒక్క రీజన్ ఏంద్రా? మస్తు రీజన్ చెప్తా. అరే ఓ ఎలుకగా నీకు కూడా చెప్తా. చెవులు అందరూ మంచిగా దగ్గర పెట్టుకొని నూరి. చూసినావారా? మళ్ళీ ఎలుక అన్నాడు. నిమ్మర్దం రోజు ఒక్క చెర్లేసి ఒక్కపోతే నా పేరే మార్చుకుంటా చూడు. చెప్తా, చెప్పు. ఏం చెప్పాలరా మీకు? పోయినా సరే లచ్చలు లచ్చలు పోసి పెద్ద పెద్ద గణపతులు పట్టుకొచ్చిరు. అక్కడ రాత్రి తీసుకొచ్చినప్పుడు కరెంట్ వైర్లు ఏడున్నాయో తెలియక ఆ కరెంట్ షాక్ కొట్టి మస్తు మంది చచ్చిపోయారు. ఈసారి ఏ పండుగ కూడా లేకుండా లవ్వయ్య పాపం ఇంట్లో పక్కకు కూర్చున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద గణపతులు కాంపిటీషన్ అని కూడా తీసుకొచ్చి గల్లోళ్ళే పెద్ద పెద్ద డీజేలు పెట్టి కాంపిటీషన్ అనుకుంటా, లొల్లీలు అనుకుంటా, బిరిసి చల్లుతో తలకాయలు వాళ్ళ కొట్టుకుంటారు. ఈ 9 రోజులు ఆ గల్లీలో పట్టని గణపతిని తీసుకొచ్చి ఆ మండపంలో పెట్టి పూజలు ఎత్తురు. ఆ గణపతులే తీసుకుపోయి మళ్ళీ చెర్లు ఎత్తురు. ఆ చెర్లు వేసినప్పుడు ఆ కలర్ ఏవట్టి, ఆ కెమికల్ ఏవట్టి మస్తు చేపలు చచ్చిపోతున్నాయి. పాపం చేపల మీద జీవనాధారంగా బతుకుతున్న వల్ల బతుకు మొత్తం ఆగమవుతుంది. అంతేకాకుండా ఆ గణపతులు ఏవట్టి మొత్తం ప్రకృతి అంతా నాశనం అవుతుంది. అరే చెయ్యాలరా, గణపతి పండుగ చేయాలి, గణపతి పెట్టాలి. కానీ పెద్ద పెద్ద గణపతులు పెట్టి మనకు గాని మన అవ్వయ్య గాని ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఎలాంటి ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి మనం. ఏ ఒక్క పెద్ద గణపతి చేయబట్టి ఏ ఒక్క ప్రాణం పోయినా గానీ మనకి ఇంకో పండగకి అదంతా మనకు చాలా అంటే చాలా బాధాకరం రా. అరే మన వల్ల ప్రకృతికి గాని ఇతరులకు గాని ఇబ్బంది కావద్దురా. అదే ఒక నిజమైన భక్తి శ్రద్ధ, అదే నిజమైన వినాయక చవితి. అన్నీ ఎప్పుడు నిజమే గాని అయినా పెద్ద గణపతి పెడదాం. నువ్వేమున్నావే అన్నా? నువ్వు అన్నట్టే చిన్న గణపతి పెడము. నువ్వు ఉంటూ పోతావు. నువ్వు చెప్పినట్టే చిన్న గణపతి పెడదాం. వీళ్ళందరూ ఒకటే, నేను ఒక్కనున్నాను. అంతేరా, చిన్న గణపతి పెడదాం. చిన్న గణపతి పెడదాం.